ఆ దుర్మార్గురాళ్ళకి ఈ పసివాడి మీద ఎందుకింత పగ? నన్ను చంపుకోమని ఎప్పుడో చెప్పాను కదా, ఆ పగేదో నా మీద చూపించొచ్చు కదా. మా బావ కూడా ఈ వ్రతానికి వచ్చుంటే ఎంత బాగుండేదో. అంటే సంతోష ఐశ్వర్యలు, సూర్య లేఖ్యలు పక్కపక్కన కూర్చుంటే బాగుంటుంది కదా అని అంటున్నాను. బాగా చెప్పావు ఆనంద్. నేను వాళ్ళకి ఫోన్లు చేశాను, కానీ అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసున్నాయి. అత్తయ్య, ఆయన పొరపాటును కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరు, ఎప్పుడూ ఆన్ చేసి పెడతారు. ఏమోనమ్మా, అప్పుడు చేస్తే స్విచ్ ఆఫ్ చేసుంది. ఇప్పుడు చేద్దాం ఉండు. ఇదిగో ఇప్పుడు కూడా స్విచ్ ఆఫ్ చేసుంది. అత్తయ్య, ఫోన్ ఇలా ఇవ్వు, నేను ట్రై చేస్తాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది అత్తయ్య. ఒకసారి ధనుష్ నంబర్కి ట్రై చేస్తాను. చెయ్యమ్మా. అత్తయ్య, ధనుష్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అలేఖ్య, వాళ్ళు ఇప్పుడు రావడం అంత అవసరమా చెప్పు? అవును, వాళ్ళు ఫోన్ ఆఫ్ చేస్తే మనమేం చేస్తాం? అలేఖ్య, వాళ్ళు ఏం పని మీద ఉన్నారో ఏమో. ఈ వ్రతం అయిపోయాక అన్నవరపు సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని మనం పంపిద్దాం. అలాగే అత్తయ్య. ఇదిగో ఫోన్. నీలెంబరి, నాకు లడ్డు ఇవ్వవా? నేనివ్వను. ప్లీజ్ నీలాంబరి, నాకు లడ్డు ఇవ్వు. నీకు లడ్డు కావాలంటే మరి ఈ ఇంజెక్షన్ వేయించుకోవాలి. మరి ఇదెందుకు? నీకిది చాలా మంచిది. మరి నెమ్మదిగా చేస్తావా? అలాగే చేస్తాను. ఇలా పడుకో. మరి తర్వాత ఈ లడ్డులన్నీ నాకు ఇచ్చేయాలి. మొత్తం లడ్డులన్నీ నీకే ఇచ్చేస్తాను, ఓకేనా? అమ్మా, వ్రతం ప్రారంభిస్తున్నాను. అంతా శ్రద్ధగా భక్తిగా ఆ స్వామి వారి మీద దృష్టి పెట్టుకుని అందరూ కూడా ఆలకించండి. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే 4 మంత్రాలతోనూ 4 కథలతోనూ అయిపోయేది కాదు. కొంచెం ఓపికగా ఉండాలి. అవును పంతులు గారు, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే కనీసం 5 గంటలు ఉంటుంది. అదిగో అక్కడ పడుకుని కళ్ళు మూసుకో.
కొద్దిగా నెమ్మదిగా వెయ్యాలి. అలాగే. ఆగు. మరి ఇంజెక్షన్ చేశాక నేను లడ్లన్నీ తినేస్తాను కదా. మరి నేను లడ్డూలు తిన్నట్టు నువ్వు అలెక్కి చెప్పకూడదు. తనకు తెలిసిందనుకో తిడుతుంది. అలాగే. నేనిప్పుడు నీకు ఇంజెక్షన్ ఇస్తాను కదా, నేను ఇంజెక్షన్ చేసిన విషయం ఎవరికీ చెప్పకూడదు. అలాగే. ఇదిగో అరుంధతి, నువ్వు అప్పుడప్పుడు మా గడ్డుమంకుల దగ్గరికి వస్తుంటావు, మర్డర్స్ చేయడానికి ప్లాన్ చేస్తుంటావని నన్ను అనకూడదు, సరేనా? అలాగే. ఇంకా చూస్తావేంటి? నాకు తొందరగా ఇంజెక్షన్ వేసేసి లడ్డూలు ఇవ్వు. హాయ్ లడ్డూలు. మొదటి స్టేజీ ఇంజెక్షన్ ఇప్పుడు అరుంధతికి వేసేశాను. ఇక శ్రీకర్ చావుని అరుంధతి తన పక్కన పెట్టుకున్నట్టే. స్నానం సమర్పయామి. ఆపోహిష్టామయోవాదాన్ ఉద్యతదాతన మహేరణాయ శ్రీవశివతమోర్ష తస్యవాజే దేహనౌస్తేరవ మాతర తస్మా రంగమామోయ శిష్యాయ జన్మద ఆపో జనేదా జనః శ్రీ మహాగణాధిపతే నమః. స్నానం సమర్పయామి. అభివస్త్రాసూసనాన్యోర్షాపేనో సుగ్గా పూజమానాభిచంద్ర. ఈ ఠాకూర్ నాకు ఫోన్ చేశాడేంటి? శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రైకమం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సాయమృష్ట. అక్క, ఒక్క నిమిషం. ఎక్కడికి లేఖ్యా? కృష్ణమూర్తి గారు ఫోన్ చేశారు. కంపెనీకి సంబంధించిన ఏదైనా అర్జెంట్ పని అయి ఉంటుంది. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. హలో డాడీ, చెప్పండి. అలేఖి గారు, మొత్తానికి ఠాగూర్ని మీ దారిలోకి తెచ్చుకున్నారు. కంగ్రాట్స్. ఏమైంది డాడీ? మీ బిడ్డ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక మీ బిడ్డ మీకు చేరినట్టే.
చాలా థ్యాంక్స్ డాడీ. మీరు నన్ను శత్రువుగా చూసారేమో గాని నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ శత్రువుగా చూడలేదు. ఇప్పటికైనా మీరు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డాడీ. ఏమీ లేదు అలేఖ్య గారు. మీ మేనత్త అలేఖ్యాదేవి గారు నా మీద కత్తి దూసి స్వామి మలయ నాయకర్ పేరు చెప్పి నన్ను బెదిరించారు. పౌరుషం, కోపం మీ బ్లడ్లోనే ఉన్నాయి కాబట్టి నేను సహజంగానే భయపడ్డాను. స్వామి మలయ నాయకర్ అంటే మామూలు వ్యక్తి అనుకుంటున్నావా? ఆయన సంగతి నాకు బాగా తెలుసు. అందుకే నేను మీతో కాంప్రమైజ్కి వచ్చేశాను. డాడీ, మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు. మీరిప్పుడు తప్పు తెలుసుకున్నారు. మీరెప్పుడూ మా మనిషి కిందే లెక్క. ఇక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. అరుంధతి శ్రీకర్లు కూడా ఉన్నారు. ఈ శుభ సందర్భంలో మనమంతా చాలా హ్యాపీగా ఉందాం. మీరు కూడా రండి డాడీ. బాబుని మీరే ఇక్కడికి తీసుకురండి. అలేఖ్య గారు, బాబు విషయంలో చిన్న మార్పు అంతే. స్వామి మలయ నాయకర్ పేరు చెప్పి అలేఖ్యాదేవి గారు నాకు ఏం చెప్పారంటే అలేఖ్య సూర్యనారాయణ దంపతులకు బిడ్డను అప్పచెప్పమని. నేను చిన్న మార్పు చేసి ఆవిడ చెప్పినట్టే మీ ఆయన సూర్యనారాయణకి మీ బిడ్డను అప్పచెప్పాను, అంతే. మీ లక్ష్యం ఏమిటంటే మీ బిడ్డని సూర్యనారాయణ కుటుంబానికి అప్పచెప్పాలనే కదా. నేను చేసింది కూడా అదే. మీరు చేయవలసింది నేను చేశాను, అంతే కదా అలేఖ్య గారు. వెళ్ళండి, మీ ఆయన చేతిలో ఆడుకుంటున్న మీ బాబును చూసుకోండి. మీ బాబు మీ దగ్గరున్నా మీ ఆయన దగ్గరున్నా ఒక్కటే కదా. పాపం ఎన్నాళ్ళయిందో ఏంటో. వెళ్ళి ఒకసారి బాబుని చూసుకోండి. వెళ్ళు అలేఖ్య, వెళ్ళు. సూర్యనారాయణ దగ్గరికి వెళ్ళాక బాబు విషయంలో ఏం చెప్పి వాళ్ళకిచ్చానో నీకే తెలుస్తుంది. వాళ్ళంతా నిన్ను చంపేసే కోపంలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాబుని అడిగితే వాళ్ళు నిన్నేం చేస్తారో ఏంటో. అలేఖ్యంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళినట్టు? చూసావా నీలాంబరి, అలేఖ్యనిప్పుడు పద్మవ్యూహంలో ఇరికించేశాను. అందులోంచి బయటపడడం అలేఖ్య వల్ల కాదు. నన్ను పోయినివ్వట్లేదురా మీరు. అమ్మా నేను పోస్తాను. అమ్మా నేను పోస్తానమ్మా. ఒక్క మగ్గు అయ్యో, నేను ఉండండి పోస్తాను. రా. అన్నయ్య ఉండండి. ఉండండి, నేను పోస్తాను. మెల్లగారా, మెల్లగా పోయి కొయ్యి. రే
అమ్మా నేను వస్తాను అమ్మా. అసలు నన్ను పోయినట్లేదురా మీ ఇద్దరు కలిసి ఆ, మెల్లిగా మెల్లిగా వెనకాల పోయి ఓకే ఆ, అది ఏ నాన్న చిచ్చి ఉండరా నేను పోస్తాను. అమ్మా ఆ, చూడమ్మా ఇటు స్నానం చేపిస్తున్నాడు అడవట్లేదు. ఆ. అవునన్నయ్య చాలా స్టైల్ గా కూర్చున్నాడు. సూర్య వీడి మొహం అంతా నీ పోలికే గాని రంగు మాత్రం అలేఖ్యదొచ్చిందిరా. చిచి ఆ రాక్షసుని ఎందుకు తలుచుకున్నానో పొద్దున్నే. అవునమ్మా అసలు ఆ రాక్షస్ పేరు ఇంట్లో వినపడకూడదు. అయ్యయ్యో సూర్య ఏమిటా ఇది? పిల్లాడికి అంత పౌడర్ రాయకూడదు. ఏం పర్లేదమ్మా. అన్నయ్య నీ కొడుకు తెలిపే వాడికి పౌడర్ అక్కర్లేదు, అదేదో నువ్వే రాసుకో, కొంచెం తెల్లబడతావు. రైట్. ఏమండి వీడు మీ రూపంలోనే పుట్టాడని మేమెంతో మురిసిపోతున్నామండి. ఈనాళ్ళకి మన వారసుడు మన ఇంటికి వచ్చి చేరాడండి. వీడిని ఇక్కడికి తీసుకురావాలని వీడెన్నో కష్టాలు పడ్డాడండి. మన బిడ్డ ఆ రాక్షసాడి నాటకంలో ఎంతో నలిగిపోయాడండి. ఎన్నో రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపాడండి. ఇక దాని గురించి ఆలోచించడం మానేయమ్మా, మనకు టైం వేస్ట్. అవునరా. ధనుష్ అన్నయ్య బాబుని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పో బయటికి. పో, 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 పో. ఇన్నాళ్ళు బాబుని దాయడం మాత్రమే చేసింది,
కానీ ఐశ్వర్య ఎక్కించిన మాటలతో శాశ్వతంగా మీ మనవణ్ణి మీకు దూరం చేయాలని కుట్ర పన్నింది. మదురై నుంచి ప్రత్యేకంగా రప్పించిన మనుషులతో మీ కొడుకును కిడ్నాప్ చేయించి కావాలనే బాబు కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడి మీ ఇంటి వారసుడిని శాశ్వతంగా మీకు దూరం చేయాలని చూసింది. రాక్షసి! నేను ఇలా కాదే. సూర్య! దీన్ని చూస్తుంటే నా కంపర ఎక్కిపోతుంది. ఇది చేసిన పనులు తలుచుకుంటుంటే దీన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది.